ఈరోజు మనం 9th క్లాస్లో చాప్టర్ 1 నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో మనకి ముందుగా నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ వీటి గురించి ఆల్రెడీ 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్ టాపిక్లో డిస్కస్ చేసాం. కాబట్టి నేను ఇప్పుడు అవేం చెప్పట్లేదు. సో డైరెక్ట్గా నేను రేషనల్ నెంబర్స్ టాపిక్ వెళ్తున్నాను. సో రేషనల్ నెంబర్స్ మనకు తెలుసు, రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యూ ఫర్ కోషెంట్. ఓకే, రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటంటే ఏ నెంబర్ విచ్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q ఫామ్లో రాయాలి, ఉండాలి. ఇంకా కండిషన్ ఏంటి? q నాట్ ఈక్వల్ టు 0, q 0 కాకూడదు. ఇంకా p కామా qr బిలాంగ్స్ టు z అంటే ఇంటీజర్స్, p కామా q అనేవి ఇంటీజర్స్. ఇంకోసారి చెప్తున్నా, రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q ఫామ్లో రాయగలగాలి. ఇంకా q నాట్ ఈక్వల్ టు 0, q 0 కాకూడదు. p కామా qr ఇంటీజర్స్. ఎగ్జాంపుల్ 3/4, 3/2, 5/4, -3/7, 2 కూడా రేషనల్ నెంబరే, ఎందుకంటే మనం 2/1 రాయొచ్చు. 0 ఆల్సో రేషనల్ నెంబర్, ఎందుకంటే మనం 0/1 ఆర్ 0/4, 0/any నెంబర్ ఆల్వేస్ 0. సో p by q ఫామ్లో ఉంది. మనకి q 0 కాకూడదు, p కెన్ బి 0, రైట్? సో ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇప్పుడు మనకి 9th క్లాస్లో ఏంటంటే ఒక 2 రేషనల్ నెంబర్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 అనేవి 2 రేషనల్ నెంబర్స్, ఎందుకంటే మనం 2/1 రాయొచ్చు, 3/1 రాయొచ్చు కదా. సో 2కి 3కి మధ్యలో చాలా రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, 2కి 3కి మధ్యలో చాలా రేషనల్ నెంబర్స్ ఉంటాయి. మన క్వశ్చన్ ఏమడుతుందంటే రైట్ 5 రేషనల్ నెంబర్స్, ఎనీ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. ఓకేనా? సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఎన్ని రేషనల్ నెంబర్ రాయాలి? 5 రేషనల్ నెంబర్స్ రాయాలి. సో దీనికి ప్రాసెస్ ఏంటంటే, సో ఫస్ట్ ఏంటంటే మనం 2/1 అండ్ 3/1 రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి 5 రేషనల్ నెంబర్స్ కావాలంటే 5 + 1 6 తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ మనకి 6 రేషనల్ నెంబర్స్ కావాలంటే 6 + 1. ఓకే, సో 5 + 1 6. ఇప్పుడు 6తో 2/1 ఇంటూ న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. అండ్ 3/1 ఇంటూ 6/6. ఓకేనా? సో 2 6 are 12, by 6 1 are 6, and 3 6 are 18 by 6. ఓకే, సో ఇప్పుడు 12/6 and 18/6 between what are rational numbers? 13/6, 14/6, 15/6, 16/6, 17/6. So therefore the 5 rational numbers NOS arasuna rational numbers between 2 and 3 are what are the numbers? 13/6, 14/6, 15/6, 16/6 and 17/6. These are the 5 rational numbers. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే రైట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. ఓకేనా? 2/3 and 3/4. సో 2/3 and 3/4.
క్వశ్చన్ ఏంటంటే 2/3 and 3/4 between you have to write any three rational numbers. సో ఇక్కడ 2/3 and 3/4 లో డినామినేటర్ చూద్దాం. డినామినేటర్స్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఈక్వల్గా లేవు. కాబట్టి మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. సో డినామినేటర్ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం ఆఫ్ 3 and 4 ఈజ్, సో 3, 4 అనేవి ఏ టేబుల్లో పోవు కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందంటే 12 అవుతుంది. 3, 4 ఎల్సిఎం ఇస్ 12. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 2/3 ఇంటూ 3 టేబుల్లో 12 4 times, 2 టేబుల్లో 12 4 times. సో 2 4s are 8 by 3 4s are 12 and 3/4 into 4 టేబుల్లో 12 3 times into 3. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 9/12. ఇక్కడ 8/12, ఇక్కడ 9/12. సో 8/12 and 9/12 బిట్వీన్ నెంబర్స్ మనం డైరెక్ట్గా రాయలేము. సో మళ్ళీ ఏం చేయాలి, మనకి 3 రేషనల్ నెంబర్స్ కావాలి కాబట్టి 3 + 1 4. అంటే మనం 8/12 నుండి 9/12 దేంతో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. అంటే 8/12 into 4 into 4. So 8 4s are 32/48 and 9/12 into 4/4 36/48. సో మనం ఇక్కడ 3 రేషనల్ నెంబర్స్ కావాలి, 3 + 1 4తోనే మల్టిప్లై చేయాలా అని మీ డౌట్ రావచ్చు. మనం ఇంకా కావాలంటే 10/10 కూడా చేయొచ్చు. ఓకే, 10/10, 20/20 ఎనీ నెంబర్. ఓకే, అంటే ఇలా 4తో మల్టిప్లై చేయడం అంటే ఎగ్జాక్ట్ మనకి 3 రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా. నౌ 32/48 and 36/48 between what are the numbers, 33/48, 34/48, 35/48. Therefore the 3 rational numbers between 2/3 and 3/4 are 33/48, 34/48 and 35/48. Clear everyone? Okay, fine. Now next one more example discuss about other topic. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక రేషనల్ నెంబర్ తీసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం 2/5 అనేది 10 minute డెసిమల్ నాన్ 10 minute డెసిమల్. ఓకే, సో ఎలా చెక్ చేయాలంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే 2/5ని రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నదాన్ని డెసిమల్ ఫామ్లో మారుస్తున్నాం. సో 5 టేబుల్లో 2, రైట్. సో ఫస్ట్ వాటికి 0.0, 5 4s are 20, రిమైండర్ 0. అంటే 2/5 నథింగ్ బట్ 0.4. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3/8. సో 3/8 రైట్ 3/8 ఇంటూ డెసిమల్ ఫామ్. ఓకేనా క్వశ్చన్. సో ఇప్పుడు మనం 8 టేబుల్లో 3ని డివైడ్ చేద్దాం. సో 8 1s are 8 స్టార్ట్ అవుతుంది కాబట్టి 0.0, 8 3s are 24, 6 0, 8 7s are 56, 4 0, 8 5s are 40. సో అగైన్ రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. సింపుల్గా చెప్పాలంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వస్తే టెర్మినేటింగ్ డెసిమల్. సో 3/8 వాల్యూ హౌ మచ్, 0.375. సేమ్ టెర్మినేటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 తీసుకుందాం. 2/3ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది. సో ఇక్కడ 2/3ని 3 టేబుల్లో 2, ఇక 0. ఓకే, పాయింట్ పెట్టాం కాబట్టి 0. 3 6s are 18, 2 0, 3 6s are 18, 2 0, 3 6s are 18, again so on. అంటే
ఇక్కడ మనకి రిమైండర్ ఏమొస్తుంది 222 సో ఆన్ వస్తుంది కదా. ఇక్కడ 0.6666 కోసెంట్ అంటే రిమైండర్ ఇక్కడ 0 రావట్లేదు, 0 రాలేదు కాబట్టి దీన్ని ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. సో 2/3 వల్ల ఎంత మనకి వచ్చింది 0.666 సో ఆన్. 6 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఇది రిమైండర్ 0 రాలేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా, రిమైండర్ 0 రాలేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇంకా సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కదా కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా, నాన్ టెర్మినేటింగ్ అండ్ ఇంకా చెప్పాలంటే రిపీటింగ్ డెసిమల్. రిపీటింగ్ ఇందులో మళ్ళీ మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్. ఓకే, సో ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. క్లియర్. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ టాపిక్లో ఏంటంటే ఇలా ఇచ్చారు కదా మనకి 2/3 డెసిమల్ ఫామ్లో రాసాం. సో ఇప్పుడు మనకి డెసిమల్ ఫామ్లో ఇస్తే ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాయాలి? క్లియర్. రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఇస్తే మనం ఏంటంటే డెసిమల్ ఫామ్లో రాసాం. ఇప్పుడు మనకి డెసిమల్ ఫామ్లో ఇస్తే ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 0.45 ఇచ్చారు. చాలా సింపుల్. ఆఫ్టర్ పాయింట్ 2 digits are there. 2 digits are there. So remove the decimal. So 0.45 nothing but 45 by after point 2 digits are there. So write 100. But ఎప్పుడు కూడా ఎనీ రేషనల్ నెంబర్ సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. కాబట్టి ఇది మనకి 5 టైప్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 9 జర్ 5 20 జర్. సో ఆన్సర్ 9/20. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1.255 తీసుకుందాం. ఓకేనా, 1.255 p/q ఫామ్లో రాయాలి. రైట్ 1.255 into p/q ఫామ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ రిమూవ్ ద డెసిమల్ 1255 by 1000. After point 3 digits are there. So we'll get here 1000. ఓకేనా. నౌ ఈ రెండు కూడా మనకి 5 టైప్లో డిజిబుల్ అవుతాయి కాబట్టి 5 టైప్లో డిజిబుల్ చేద్దాం. 5 2 జర్ 10, 5 5 జర్ 5 1 జర్, 5 2 జర్ 0 0. సో 251/200. సో 251/200 అనేది ఇంకే టైప్లో పోదు కాబట్టి అది p/q ఫామ్లో రాశాం. క్లియర్. సో ఇంతవరకు బాగానే ఉంది. సపోజ్ మనకి మీకు డౌట్ రావచ్చు, 0 పాయింట్ ఇక్కడ మనకు వచ్చింది 0.666 ఆర్ 555 సో ఆన్. దీన్ని మనం p/q ఫామ్లో రాయగలమా అంటే దీన్ని మనం p/q ఫామ్లో రాయగలం. దానికి ఒక ప్రాసెస్ ఉంది, అదేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎస్. ఓకే. ఓకేనా. ఈ సమయం ఎలా చేద్దాం చూడండి ఇక్కడ. సొల్యూషన్ లెట్ x ఈక్వల్ మనం 0.555 సో ఆన్ అనుకుందాం. సో ఇచ్చిన దాన్ని మనం x అనుకుందాం. x ఈక్వల్ టు 0.555 సో ఆన్. ఈక్వేషన్ 1. సో ఇక్కడ మనకి ఏంటంటే పీరియడ్ సో పీరియడ్ అంటే ఏ డిజిట్ రిపీట్ అవుతుంది. సో పీరియడ్ ఈజ్ 5. ఓకేనా. పీరియడ్ సిటీ మీన్స్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటింగ్. 5 ఒకటే కదా డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి పీరియడ్ సిటీ ఈజ్ 1. క్లియర్. పీరియడ్ ఈజ్ 5, పీరియడ్ సిటీ ఈజ్ 1. సో పీరియడ్ సిటీ 1 కాబట్టి మనం ఇప్పుడు ఈక్వేషన్ 1ని 10తో మల్టిప్లై చేయాలి. అదే పీరియడ్ సిటీ 2 వస్తే మన ఈక్వేషన్ 1ని 100తో మల్టిప్లై చేయాలి. సో పీరియడ్ సిటీ 1 అయితే 10, పీరియడ్ సిటీ 2 అయితే 100, పీరియడ్ సిటీ 3 అయితే 1000. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 by 10 కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ x into 10 ఈక్వల్ టు 0.5555 సో ఆన్ into 10. సో x into 10 10x ఈక్వల్ టు, సో ఏదైనా వాల్యూని 10తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి ఆల్రెడీ డెసిమల్ ఉంది
సో 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ డెసిమల్ అనేది 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. 10తో కాబట్టి 1 డిజిట్, 100 అయితే సేమ్ 2 డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మనకి 5.555 సో ఆన్. ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 10x ఈక్వల్ టు 5.555 సో ఆన్. ఇప్పుడు సేమ్ x ఈక్వల్ టు 0.55 సో ఆన్. ఎప్పుడు కూడా మనకి పాయింట్ స్ట్రైట్ పాయింట్ రాసుకోవాలి. ఓకేనా? సో సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏదైనా ఏ సింబల్ లేదు కాబట్టి ప్లస్ కాబట్టి మైనస్, ఇక్కడ కూడా ప్లస్ కాబట్టి మైనస్, సింబల్స్ చేంజ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటి 10x మైనస్ 1x, 10x మైనస్ 1x 9x ఈక్వల్ టు సో 5 5 5 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏముంది, ఇక్కడ 5 మైనస్ 0 5. సో x ఈక్వల్ టు 5/9. దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ రైట్ 0.555 సో ఆన్ ఇంటూ p/q ఫార్మ్. సో చూడండి ఇక్కడ 5/9 ఇస్ ద p/q ఫార్మ్. క్లియర్? నౌ ఇంకొక సమ్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. రైట్ 1.37 బార్ ఇంటూ p/q ఫార్మ్. ఓకేనా? రైట్ 1.37 బార్ ఇంటూ p/q ఫార్మ్. ఇది ఎలా చేయాలి? సో దీనికి సొల్యూషన్ ఏంటంటే సేమ్ లెట్ x ఈక్వల్ టు 1.373737 సో ఆన్. సో ఇక్కడ మనకి బార్ అంటే నథింగ్ బట్ ఆ డిజిట్స్ రిపీట్ అవుతాయి అని అర్థం. సో ఇక్కడ బార్ ఫర్ 37 కాబట్టి 373737. ఒక్కోసారి మనకి 38 బార్ ఓన్లీ ఫర్ 8. దట్ టైమ్ 383888 సో ఆన్. ఓకేనా? ఇక్కడ బార్ దేనికైతే ఉందో అది రిపీట్ అవుతున్నట్టు అర్థం. సో ఇక్కడ 37 బార్ కాబట్టి 37 అనేది రిపీట్ అవుతుంది. ఈ క్వశ్చన్లో 38 బార్ ఓన్లీ ఫర్ 8 అంటే 8 అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి పీరియడ్సిటీ ఏమొస్తుంది? పీరియడ్సిటీ ఈక్వల్ టు 2 బికాస్ 37 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి పీరియడ్ 37, పీరియడ్సిటీ 2. ఇక్కడ మనకి చూడండి పీరియడ్ ఈజ్ 8 ఈజ్ రిపీటింగ్. సో పీరియడ్ ఈజ్ 8, సో పీరియడ్సిటీ ఈజ్ 1. ఓకేనా? పీరియడ్సిటీ 2. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 బై 100. ముందే చెప్పుకున్నాం పీరియడ్సిటీ బట్టి మనం ఇక్కడ పీరియడ్సిటీ 2 కాబట్టి మల్టిప్లై బై 100. ఇక్కడ 1 కాబట్టి 10. క్లియర్? ఓకే. నౌ x ఇంటూ 100 ఈక్వల్ టు 1.373737 సో ఆన్ ఇంటూ 100. ఓకేనా? ఇక్కడ రబ్ చేద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, క్లియర్? నౌ x ఇంటూ 100 x ఈక్వల్ టు సో ఇక్కడ పాయింట్ ఇక్కడ చూడండి ఇక్కడ 100 ఉంది. సో ఇప్పుడే చెప్పుకున్నాం 100తో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ అనేది 2 డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే 137.3737 సో ఆన్. ఈక్వేషన్ 2. సేమ్ సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. కాబట్టి మనం ఫస్ట్ ఈక్వేషన్ 2 రాయాలి. 100x ఈక్వల్ టు 137.3737 సో ఆన్. x ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. x ఈక్వల్ టు పాయింట్ స్ట్రైట్ పాయింట్ ఉండాలి. సో x ఈక్వల్ టు 1.3737 సో ఆన్. ఓకే,
సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ చేంజ్ చేయాలి. మైనస్ మైనస్ 100x minus 1x 99x equal to, these all get cancelled. 7 minus 1 6 3 1. So x equal to 136 by 99. సో 136 by 99 అనేది ఏదైనా టేబుల్లో పోతే క్యాన్సిల్ చేయాలి, కానీ 136 99 ఏ టేబుల్లో పోవు కాబట్టి అలా ఉంచాలి. ఇది p/q ఫామ్. ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ వి కాంట్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో రాయగలిగిన నెంబర్స్ మనం రేషనల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే నెంబర్స్ మనం p/q ఫామ్లో రాయలేమో, అంటే ఎగ్జాంపుల్ రూట్ 2 వాల్యూ మనకు తెలియదు. ఓకే, సో దీన్ని మనం p/q ఫామ్లో రాయలేము. ఓకే, √2, √3, √5, √6, √7, √8, √10 అండ్ సో ఆన్. ఈ వీటిలన్నింటిని కూడా మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q డాష్. దీన్ని మనం q డాష్ కూడా అంటాం. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే √2, √3 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. వీటి మధ్యలో కూడా చాలా ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? సో √2 and √3 బిట్వీన్ హౌ మెనీ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ దేర్? ఇన్ఫినైట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ దేర్, చాలా ఉన్నాయి. ఆ చాలా రాయడానికి ఏంటంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఉంది. సో దీన్ని మనం ఏ అనుకుందాం, దీన్ని మనం బి అనుకుందాం. సో ఫార్ములా √AB. సపోజ్ మనం ఇంకా సింపుల్గా తీసుకోవాలంటే √2, √3 కాకుండా సపోజ్ 2 and 3 between many irrational numbers are there. If you want to write any irrational number, then √AB. So √2 into 3, ఇది A, ఇది B కదా, √2 into 3, so answer √6. ఓకే, మీకు డౌట్ రాదు, √2, √3 మధ్యలో కూడా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. సో అవి ఎలా రాయాలి? సో √2 వాల్యూ 1.414 సో ఆన్ వస్తుంది. ఓకే, √2 వాల్యూ, √3 వాల్యూ 1.732 సో ఆన్ వస్తుంది. సో నేను ఇక్కడ ఆఫ్టర్ పాయింట్ 2 డిజిట్సే తీసుకుంటున్నాను. √2 వాల్యూ 1.41 సో ఆన్, √3 వాల్యూ 1.73 సో ఆన్. సో ఈ రెండింటి మధ్యలో చాలా ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఏంటి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నేను ఇక్కడ 3 రాస్తున్నా. 1.42, 422, 4222 సో ఆన్. చూడండి ఇక్కడ ఏది రిపీట్ అవ్వట్లేదు. దీన్ని మనం p/q ఫామ్లో రాయలేము కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్. ఇంకా ఇక్కడ చూడండి 1.41 and 1.73 బిట్వీన్ ఉండాలి. 1.42 అనేది 1.41కి 1.73కి మధ్యలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1.53, 533, 5333 సో ఆన్. ఓకేనా? ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్ రాయచ్చు. ఇంకా కావాలంటే 1.60, 600, 6000 సో ఆన్. సో ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ √2 and √3. మనకి అదే ఫార్ములా కావాలంటే A and B are 2 irrational numbers. There is a irrational number between A and B is √AB. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్కి √AB ఫార్ములా, మరి రేషనల్ నెంబర్కి ఏదైనా ఫార్ములా ఉందా? యాక్చువల్లీ రేషనల్ నెంబర్ కూడా ఒక ఫార్ములా ఉంది. సపోజ్ ఇక్కడ A, B are 2 రేషనల్ నెంబర్స్. ఏకి బికి మధ్యలో చాలా రేషనల్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. సో వాట్ ఈస్ ద రేషనల్ నెంబర్? ఇప్పుడు మీకు ఒకటి కావాలి, 1 రేషనల్ నెంబర్ కావాలంటే ఫార్ములా 1/2 ఆఫ్ A ప్లస్ B. దీన్ని మనం మీన్ మెథడ్ అంటారు, మీన్ మెథడ్. సో ఏకి బికి మధ్యలో చాలా రేషనల్ నెంబర్స్ ఉంటాయి. మనకు ఒక రేషనల్ నెంబర్ కావాలంటే ఫార్ములా 1/2 ఆఫ్ A ప్లస్ B. అదే ఇర్రేషనల్ నెంబర్ కావాలంటే √AB. 2 ఫార్ములాస్. క్లియర్? సో మనకి ఇప్పుడు నేను ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తానంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ చాలా ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ మనం ఏంటంటే ఒక 3 రాస్తాం. ఇంకా మీకు ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ అడగచ్చు. రైట్ 3 irrational numbers between 2/7 and 5/11. Write 3 irrational numbers between
2/7 అండ్ 5/11. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే 2/7ని మనం డెసిట్ చేద్దాం. సో ఏమొస్తుంది మనకి 0.2/7 కాబట్టి ఇక్కడ చేస్తున్నా. 7 టేబుల్లో 2, డెసిమల్ మీన్స్ 0, 7 2 are 14, 6 0, 7 8 are 56. సో 0.28 అండ్ సో ఆన్ కదా. నెక్స్ట్ 5/11. 5/11 అంటే 0.4. చూడండి ఇక్కడ మళ్ళీ 11 టేబుల్ 5, పాయింట్ మీన్స్ 0, 11 4 are 44, 6 0, 11 5 are 55 అండ్ సో ఆన్ అంటే 0.45 సో ఆన్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటి 2/7 అండ్ 5/11 బిట్వీన్ చాలా ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. మనకేం కావాలి? 3 ఇర్రేషనల్ నెంబర్స్ కావాలి. 3 ఇర్రేషనల్ నెంబర్స్. సో అప్పుడు ఏం రాయొచ్చంటే 0.28 అండ్ 0.5 బిట్వీన్ అయి ఉండాలి. కాబట్టి మనం ఏం రాద్దాం? ఫస్ట్ నెంబర్ 0.29 290 2900 అండ్ సో ఆన్. అదొక నెంబర్, ఇర్రేషనల్ నెంబర్. ఇంకా 0.31 311 3111 అండ్ సో ఆన్. ఇంకెలా మనం చాలా రాయొచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇర్రేషనల్ నెంబర్స్, 2 ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ చాలా ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఫార్ములా కావాలంటే రూట్ ఏబి. 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ చాలా రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. దానికి ఫార్ములా ఏంటంటే 1/2 ఆఫ్ a ప్లస్ బి. క్లియర్? ఓకే, ఫైన్. Operations on real numbers. So what are the operations? Okay, so in this real numbers అంటే ఏంటి? సో మనం రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఆర్. సో రియల్ నెంబర్స్ అంటే ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఓకే, ప్రతిదీ కూడా మనకి రియల్ నెంబర్ అవుతుంది. ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్, ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్సో రియల్ నెంబర్స్. క్లియర్? ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఓకే, నౌ ఆపరేషన్స్ ఆన్ రియల్ నెంబర్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. సో వీటితో మనకి ఎలాంటి ఆపరేషన్ ఎలా చేయాలి ఇక చూడండి. సో ప్లస్ మనం తీసుకుందాం. మనకు ముందుగా అసలు ఒక రేషనల్ నెంబర్ తీసుకుందాం. 2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్, √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో మొత్తం ఒక రేషనల్ నెంబర్, 2 అనేది రేషనల్ నెంబర్, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో 2√3 అనేది మనకి ఏమవుతుందంటే ఇర్రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ √3. 2 అనేది రేషనల్ నెంబర్, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో 2 ప్లస్ √3 అనేది కూడా మళ్ళీ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్. సేమ్ 2 మైనస్ √3 ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. 2 డివైడెడ్ బై √3 ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. సో అంటే మనకి ఏంటి ఇక్కడ రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఆర్ రేషనల్ మైనస్ ఇర్రేషనల్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ 2/√3 డివిజన్ ఆల్సో వాట్ విల్ గెట్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్తో ఏదైనా సమ్ చేసినా ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. క్లియర్ ఎవరీవన్? నెక్స్ట్ సో మనం ఇప్పుడు 2 టర్మ్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి 2√3 ఇది ఒక టర్ము, 3√3 ఇది ఒక టర్ము. ప్లస్ చేద్దాం. సో 2√3 అండ్ 3√3 ఈ రెండు కూడా లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అంటే సేమ్ ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి. ఇక్కడ చూడండి √3 ఇంటూ √3. సో ఇప్పుడు మనం ఏంటి ఈ రెండింటిలో మనం యాడ్ చేయగలం. సో ఇర్రేషనల్ నెంబర్స్లో లైక్ టర్మ్స్ ఉండాలి. లైక్ టర్మ్స్ అంటే ఇక్కడ √3 ఇక్కడ √3. సో ఈ రెండు కూడా ఏంటివి లైక్ టర్మ్స్. సో లైక్ టర్మ్స్ ఉంటేనే యాడ్ చేయగలం, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. ఓకేనా? సో 2√3 ప్లస్ 3√3 నథింగ్ బట్ 5√3. సపోజ్ మనకి సేమ్ సబ్ట్రాక్షన్ 3√2
మైనస్ 5√2 ఉందనుకున్నాం. సో ముందు సబ్ట్రాక్టర్ ఎడిషన్ చేయాలంటే ఇవి ముందు లైక్ టర్మ్స్ కదా చెక్ చేయాలి. ఇక చూడండి √2 ఇది √2, సో రెండు సేమ్ కాబట్టి లైక్ టర్మ్స్ కాబట్టి మనం ఇక్కడ మైనస్ ఉందంటే సబ్ట్రాక్ట్ చేయగలము. 3 - 5 - 2 √2. క్లియర్ ఎవరు? సో మనం యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా ముందు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు లైక్ టర్మ్సే కాదా. లైక్ టర్మ్స్ అయితేనే మనం యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయగలము. క్లియర్ ఎవరు? నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఒక రేషనల్ నెంబర్ తీసుకుందాం 2. ఓకే 2√3 తీసుకుంటున్నాం. 2√3 ఇది ఒక టర్మ్ ఇంటూ 3√5 తీసుకుంటున్నాం. ఇక్కడ నేను 2 టర్మ్స్ తీసుకుంటున్నా. ఏంటంటే 2 టర్మ్స్ అంటే 2√3 అండ్ 3√5. ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ చేయగలమా? ప్రొడక్ట్ చేయగలిగితే ఎలా చేయాలి? సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ 2 అనేది రేషనల్ నెంబర్, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ క్లియర్గా మనకు తెలుసు. ఇందులో కూడా 3 అనేది రేషనల్ నెంబర్, √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో మనం మల్టిప్లై చేయాలంటే రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఇర్రేషనల్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. సో 2 × 3 6, 2 × 3 6, √3 × √5 √15. సో 2√3 × 3√5 ఆన్సర్ 6√15. ఓకేనా? సో మనం మల్టిప్లై చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేషనల్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి, ఇర్రేషనల్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి అయితే మనం చూడాల్సింది అంటే లైక్ టర్మ్స్. ఇక్కడ ఏంటంటే రేషనల్ పార్ట్స్, ఇర్రేషనల్ పార్ట్స్. క్లియర్? సేమ్ డివిజన్ కూడా అంతే, సేమ్ రూల్. ఓకేనా? ఏంటిది 3√5 / 6√10 ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఏంటంటే 3 and 6 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 3 1s 3 2s. ఓకే, ఇంకా 1/2 √5/√10 ఈ నథింగ్ బట్ √5/10 రాయొచ్చు మనం. ఓకే, సో 5 1s 5 2s. సో ఆన్సర్ 1/2 × √1/2. దాన్ని మనం మల్టిప్లై చేయగలంటే మల్టిప్లై చేయలేము. ఎందుకు మల్టిప్లై చేయలేము? ఇది రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్. సో అలా ఉంచారు. ఇంకా దాన్ని సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే 1/2 × √1/√2 రాయొచ్చు. √1/2 అయితే బట్ √1/√2, √1 వాల్యూ వినం 1/√2. సో ఆన్సర్ 1 1s 1/2√2. మనం 2√2ని మల్టిప్లై చేయలేము. ఎందుకు చేయలేమంటే 2 అనేది రేషనల్ నెంబర్, √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో 2√2. సో మనకి ఇక్కడ దీని నుంచి మనకి 2 లాస్ వస్తాయి. ఏంటంటే 2 లాస్ అంటే √a × √b ఈక్వల్ టు √a × b. క్లియర్ ఎవరీవన్? ఇర్రేషనల్ నెంబర్ ఇంటూ ఇర్రేషనల్ నెంబర్ ఓన్లీ. సో √a × √b √ab. క్లియర్ ఎవరీవన్? √a × √b √ab. నెక్స్ట్ లో √a/√b, √a/√b ఈ నథింగ్ బట్ √a/b. ఓకేనా? ఇంకోటి ఏంటంటే చూడండి √a + √b. ఇది ఫస్ట్ లా తీసుకున్నాం, ఇది సెకండ్, థర్డ్ లా. √a + √b యాడ్ చేయగలమా? యాడ్ చేయలేము. ఎందుకు యాడ్ చేయలేము? ఇక్కడ √a and √b బోత్ ఆర్ డిఫరెంట్, అన్లైక్ టర్మ్స్. ఓకే, లైక్ టర్మ్స్ మాత్రం మనం యాడ్ చేయగలం. కాబట్టి ఈజ్ నాట్ ఈక్వల్ టు √a + b. ఓకేనా? ఫోర్త్ లా సేమ్, మైనస్ √a - √b ఈజ్ నాట్ ఈక్వల్ టు √a - b. అంటే a and b అనేవి లైక్ టర్మ్స్ కాదు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయలేము. ఓకేనా? ఇక్కడ చూడండి 3√2 - 5√2 సేమ్ లైక్ టర్మ్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసాం. సపోజ్ √3 - √2 ఇచ్చారు, సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేము. √3 - √2 అనేది సబ్ట్రాక్ట్ చేయలేము, అన్లైక్ టర్మ్స్ కాబట్టి ఈ నాట్ ఈక్వల్ టు √3 - 2. √3 + √2 యాడ్ చేయగలమా?
యాడ్ చేయలేము, ఎందుకంటే ఇవి సేమ్, నాట్ లైక్ టర్మ్స్. ఇది నాట్ ఈక్వల్ టు రూట్ 3 + 2. క్లియర్ ఎవరీవన్? ఓకే, నెక్స్ట్ విల్ డూ సమ్ multiplications.